హాయ్ వెల్కమ్ టు జూహితా యామ్ని వరల్డ్. ఈరోజు మనం పాలక్ మూంగ్ దాల్ దోశ చేసుకుందామండి. దానికోసం నైట్ నానబెట్టిన పెసల్లో కొద్దిగా పాలకూర, పచ్చిమిర్చి, అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్, వాటర్ వేసి క్లీన్ చేసుకొని దోశలు చేసుకోవాలి. ఈ దోశలు చాలా మంచివండి హెల్త్కి. పాలకూర డైరెక్ట్గా తినని వాళ్ళకి ఇలా దోశలు చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తెలియకుండానే తింటారండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఈ దోశల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పాలకూరలో విటమిన్ సి, విటమిన్ ఏ, కే ఎక్కువ ఉండడం వల్ల మన బోన్ స్ట్రెంత్కైనా, హెయిర్కైనా, స్కిన్కైనా, నెక్స్ట్ ఐసైట్కైనా ఇది చాలా మంచిగా యూజ్ అవుతుందండి. దీంట్లో ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలకూరలో. పాలకూర తినకుండా ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే చాలా బాగుంటుందండి. అలాగే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా పాలకూరని ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇది మంచి వెయిట్ లాస్ రెసిపీ అని కూడా చెప్పొచ్చండి. లో క్యాలరీస్ ఉండడం వల్ల డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ దోశల్ని ఒక 2 దోశలు హ్యాపీగా తినేయచ్చు. ఇంకా ఇది క్యాన్సర్ ప్రివెంట్కి కూడా ఈ పాలకూర యూజ్ అవుతుందని ఈ మధ్య కాలంలో చెప్తున్నారు కాబట్టి మన ఫుడ్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఏదైనా మనకు ట్యాబ్లెట్ త్రూ మన బాడీకి ఇవ్వడం కంటే సప్లిమెంట్స్, ఇలా మన ఫుడ్ నుంచి మన బాడీకి కావాల్సిన సప్లిమెంట్స్ అన్నీ ఇస్తూ ఉంటే ఆ హెల్త్కి చాలా మంచిగా ఉంటుంది. వీటిని 2 వైపులా దోరగా కాల్చుకొని చట్నీతోనే కాదండి, మనకి ఏ కర్రీతోనే క్యారీ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్ కర్రీతో దీన్ని సర్వ్ చేసుకున్నానండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.